ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు రెండవ భగవద్గీత రెండవ అధ్యాయం 24వ శ్లోకం చదవాలి. మొన్న క్లాస్లో నైనం ఛందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అనేది అనే శ్లోకాన్ని చదివాము. భాష్యం కూడా చదివాము. తథా భాష్యంలో లాస్ట్ లైన్ తథా స్నేహవద్రవ్యం స్నేహ శోషణేన నశ్యతి వాయు ఏనం నాశయతి వాయు ఏనం స్వాత్మానం ఏనం స్వాత్మానం నశోషయతి మారుతః అపి అని. ఈ పంచభూతాలు కూడా మాయాశక్తిలోనివే కాబట్టి ఈ పంచభూతాలు ఈ ఆత్మను ఏమీ చేయలేవు అనేటువంటిది అక్కడ విషయం. నెక్స్ట్ ఇది చదువుదాము. యత ఏవం తస్మాత్ యతః ఏవం తస్మాత్ అచ్ఛేద్యోయం అదాహ్యోయం అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోషోష్య ఏవ చ అక్లేద్యోష్యోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. అచలోయం సనాతనః. యతః ఏవం తస్మాత్ ఇలాగా ఉన్నందువల్ల అని, ఈ విధంగా ఉన్నది కనుక అని, ఈ విధంగా ఉంది కనుక యత ఏవం అస్తి యతః ఏవం అస్తి తతః అని, తస్మాత్ అందువలన అని. ఈ విధంగా ఉన్నది అంటే ఈ విధంగా ఉన్నది అంటే మళ్ళీ పైన చెప్పినవన్నీ ఇప్పుడు చెప్పుకోనక్కర్లే. వాసాంశ జీర్ణ అని తర్వాత నయనం చిందంతి ఇవన్నీ చెప్పుకోనక్కర్లేదు. ఈ విధంగా చెప్పబడింది కాబట్టి ఫైనల్ గా ఏం చెప్తున్నారు? అచ్ఛేద్యోయం అదాహ్యోయం అని చెప్తున్నారు అనమాట. దీనికి శ్లోకం అర్థం పద విభాగం చూస్తే అచ్ఛేద్య అయం, అయం అచ్ఛేద్య, ఇది ఛేదించడానికి వీలు కానటువంటిది అని. అయం అచ్ఛేద్య. అదాహ్యోయం అదాహ్య అయం, అయం అదాహ్య, దహించడానికి వీలు కానటువంటిది. అలాగే అక్లేద్య, ముందు చెప్పినటువంటిదే నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక అనేటువంటిది, శస్త్రములు దీనిని దహించవు అని అన్నాడు. ఇక్కడ ఇది దహించడానికి శక్యం కానిది, ఇది ఇంకేదో ఛేదించడానికి శక్యం కానిది ముందు చెప్పిన దాన్నే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు అనమాట. అది ఎందుకు అంటే దాన్ని కూడా శంకరాచార్యుల వారు రాస్తారు. చెప్పిన దాన్నే మళ్ళీ ఎందుకు చెప్తున్నారయ్యా అంటే ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి రెండు మూడు విధాలుగా చెప్పి అర్థం చేసుకుని మన బుర్రలేకి దూర్చడమే వీళ్ళ పని. అందువల్ల శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు అని చెప్పని శంకరాచార్యులు చెప్పబోతున్నారు. ఛేద్య అయం, నయనం చిందంతి శస్త్రాణి, శస్త్రములు ఛేదించవు, ఇది ఛేదింపబడదు. అలాగే అదాహ్యోయం, ఇది దహించడానికి శక్యం కానిది. అక్లేద్యం అయం, అక్లేద్యోయం అక్లేద్య అశోష్య అయవచ, అక్లేద్య అయం, అయం అక్లేద్య, ఇది తడపడానికి వీలు కానటువంటిది. అశోష్య, అయం అశోష్య అంటే ఇది ఎండించడానికి వీలు కానటువంటిది. అంటే గాలికి ఆరబెట్టినప్పుడు ఎండుతాయి కదండి. ఎండడం అంటే ఎండకు ఎండడం అని కాదు, గాలికి ఆరడం. ఆ విధంగా శోషించడం, శోషించడం ఆ విధంగా ఆ తడి పోగొట్టడం జరుగుతుంది కదా, అలా అది వీలు కానటువంటిది. అశోష్య ఏవచ. నిత్య, నిత్య అంటే ఈ పదాన్ని కూడా మనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అని మొట్టమొదటిలోనే సంబంధ భాష్యంలోనే చెప్పుకున్నాం. నిత్య అంటే కాలమునకు అతీతమైనటువంటిది, ఎల్లప్పుడూ ఉండేటువంటిది, కాలానికి అతీతంగా ఉన్నటువంటిది, పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అన్నిట్లో కూడా ఉండేటువంటిది. సర్వగత అంటే అన్ని చోట్ల ఉండేటువంటిది. అంటే అన్ని చోట్ల ఉండేటువంటిది అంటే ఏంటి? సర్వవ్యాపి, సర్వవ్యాపి అంత కూడా వ్యాపించి ఉన్నటువంటిది. అదేమిటి? ఆత్మ చైతన్యం అనేటువంటిది ఇట్ ఈస్ అనంతం అని అన్నాం కదండి, సర్వవ్యాపి అని అన్నాం కదా. ఆ సర్వవ్యాపిత్వం దీన్ని ఉపనిషత్తులో కూడా తద్ధావతో అన్యానత్యేతి తిష్టత్ అని చెప్పిన దేనిలో వస్తుందంటే ఈశావాస్య ఉపనిషత్తులో వస్తుంది. ఆ, తద్ధావతో అన్యానత్యేతి తిష్టత్, ఒకటే ఒక చోటనే ఉంటూ మిగతా పరిగెత్తే వాటిని అన్నిటిని కూడా అది ఆమ్, అన్యాన్ అత్యేతి అంటే అన్నిటినీ పరిగెత్తి ఎవరో పోవడానికి చూస్తుంటాడు. పోవడానికి చూస్తుంటే ఆల్రెడీ ఆ ప్లేస్ లో అక్కడ ఉంటుంది. ఇక్కడ ఎక్కడో వెళ్ళి మనం దాన్ని పొందాలి అని అనుకుంటే అది ఎక్కడా పోనక్కర్లే, ఇక్కడి నుంచి పరిగెత్తి పోతే అక్కడ దొరుకుతుంది, అక్కడ ఆల్రెడీ ఉంటుంది అనమాట. అన్యాన్ అత్యేతి.
పరిగెత్తిపోయే వాటిని అన్నిటిని కూడా దాటి ఆల్రెడీ అక్కడ ఉంటుంది. అంటే ఏమిటి? సర్వగతమైనటువంటిది. దీనికే మనం ఈ కుమారస్వామి కథ చెప్తుంటాం. ఏది మామూలుగా గణపతి ఆ, గణపతి ప్రార్థన కాదు, గణపతి పూజ, లేకుంటే గణపతి వ్రతం ఉంది చూడండి, వినాయక వ్రతం ఉంటుంది కదా. వినాయక వ్రత కల్పంలో ఒక కథ ఉంటుంది. ఏంటంటే ఒకసారి వినాయకుడికిను తర్వాత కుమారస్వామికి ఇద్దరికి ఒక చిన్న తమాషగానో ఏదో విధంగా ఒక పోటీ పడింది. ఎవరు ముందు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని తీర్థాలను చుట్టేసి వస్తారు అనేటువంటిది, వాళ్ళకి గణాధిపత్యం ఇవ్వాలి అని చెప్పి అనేటువంటిది ఏదో సమ్ సార్ట్ ఆఫ్ ఇది. ఈయన విఘ్నేశ్వరుడేమో పెద్దవాడే. పెద్ద కొన్ని కొన్ని పురాణాల్లో కొన్ని చోట్ల పెద్దవాడు అని ఉన్నది, కొన్ని చోట్ల తర్వాత ఆ, చిన్నవాడు అని కూడా ఉన్నది. ఆ కుమారస్వామి అన్న అని కొన్నిట్లో ఉన్నది, గణేశుడు అన్న అని కొన్నిట్లో ఉన్నది. అది ఏదైనా కానివ్వండి, ఇద్దరు బ్రదర్స్. సో అది అప్పుడు వాళ్ళిద్దరికి ఎవరికి గణాధిపత్యం ఇవ్వాలి, దేవగణాలన్నిటికీ కూడా ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలి అంటే ఇప్పుడు అప్పుడు ఇదే చెప్పారు. అన్ని లోకముల్లో ఉన్నటువంటి అన్ని తీర్థములు ఎవరైతే అక్కడ స్నానం చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇవ్వాలి అని. ఈయనకు కుమారస్వామికి క్రౌంచ వాహనం కదా, దానిపైన కూర్చున్నాడు. పటాపట్టే వెళ్ళాడు, ఫాస్ట్ గా వెళ్తున్నాడు. గయ్యనకు ఎలుక వాహనము, అందులో మహాకాయ. సో మహాకాయము ఎలుక వాహనం ఎలాగ వెళ్తాడు అని కొద్దిగా ఆలోచించి, పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు పక్కనే ఉన్నారు కదా, పార్వతీ పరమేశ్వరులే విశ్వానికంతటికి కూడా, విశ్వానికి అంతా కూడా వాళ్ళే రిప్రజెంట్ చేస్తారు. ఏది? పరమేశ్వరుడు అంటేనే ఆయన ఏమిటది, ఉమ్, ఆ, దిక్కులన్నింటినీ కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అలా దానిలో భాగంగా ఉన్నటువంటిదే పార్వతి. వారిని చుట్టేసి అది లీలా విగ్రహాల లాగా అక్కడ లీలా రూపాలుగా అక్కడ రూపం ధరించి ఉన్నారు. అంతేగాని వారు వాడి నిజమైన తత్వం ఏంటి? వ్యాప్తి చెందినటువంటి వాళ్ళు. ఆయన గణేశుడు ఒక రౌండ్ వేసేసాడు, వాళ్ళ చుట్టూ 3 రౌండ్లు వేసేసాడు. 3 రౌండ్లు వేసేసాడు. ఒకటి వేసినా సరిపోయిండేదేమో, బహుశా ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేస్తే అక్కడికి మొత్తం అక్కడ కుమారస్వామి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఒక నదిలో మునిగాడు. మునిగితే ఆ మునిగేటప్పటికి ఈయన వెళ్ళేసరికి ఆల్రెడీ గణేశుడు అక్కడ స్నానం చేసి బయటకు వస్తున్నాడు. సరే, ఈయన ఇంకో చోటుకి వెళ్ళాడు. అక్కడ కూడా గణేశుడు అక్కడ ఉండి మళ్ళీ అక్కడి నుంచి బయటకు వస్తున్నాడు. ఈ విధంగా ప్రతి చోట కూడా గణేశుడు ఈయన కంటే ముందే వెళ్ళేసి అక్కడ స్నానం చేసి బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి విషయం అదే. తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్ అని అని ఉపనిషత్తులో చెప్పినటువంటి వాక్యము సర్వగతమైనటువంటిది, అన్ని చోట్ల ఉన్నటువంటిది అని చెప్పి. సో అప్పుడు వినాయకుడికి దేవతలందరూ సంతసించి, ఆ, వీళ్ళు కూడా శివ పార్వతీ పరమేశ్వరులు కూడా సంతసించి ఆయన గణాధిపత్యం ఇచ్చారని చెప్పని మనం కథ చదువుతుంటాం. సో తద్ధావ సర్వగత అంటే అన్ని చోట్ల ఉన్నటువంటిది. స్థాణు. స్థాణు అంటే ఏమిటి? ఒక చోటనే ఉన్నటువంటిది. స్థానం అంటే కదలకుండా ఉండేటువంటిది. ఎందుకంటే అది ఆ చిన్నగా ఉంటేనే, నేను ఇప్పుడు ఈ చిన్నగా ఉంటేనే రూమ్ నుంచి ఇటు అటు పరిగెడుతున్నా పట్టగలను, తిరగగలను. ఈ రూమ్ అంతా నేనే ఉన్నా అనుకోండి, ఏ, కదలలేను. సో విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక తత్వం, వ్యక్తి కాదు, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి తత్వం అది స్థానం. దానిలో ఆ, ఉన్నటువంటి వాటిలో కల్పించబడినటువంటి ప్రపంచంలో వికారములు ఉండొచ్చు, చలనం ఉండొచ్చు, కానీ దానిలో చలనం లేదు. స్థాణువు. ఎందుకంటే ఆ ఇన్ఫినిటీ అనే దానిలో దేర్ కెనాట్ బి ఎనీ మూవ్మెంట్. స్థాణువు అచలహ అయం. స్థాణువు అచలహ రెండు దాదాపు ఒకటే. స్థాణు అంటే స్థిరంగా ఉండేటువంటిది. స్టోన్ అనే దానికి కాగ్నైట్ వర్డ్ అని చెప్పాను. స్టాన్ అంటే స్థాణు. అచల అయం సనాతన. సనాతన అంటే సదాతన సనాతన అని అమరకోశంలో చెప్తారు. ఎల్లప్పటికీ ఉండేటువంటిది. అనిత్యం అనే దానికే సనాతన అనేటువంటి దానికి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. సో అదే మనం చూడబోతున్నాం భాష్యంలో కూడా. యస్మాత్ వ్యాసం భాష్యం చదువుదాం. యస్మాత్ అన్యోన్య నాశ హేతుని భూతాని యస్మాత్ అన్యోన్య నాశ హేతూని భూతాని ఏనం ఆత్మానం నాశయితుం న ఉత్సహంతే ఏనం ఆత్మానం నాశయితుం న ఉత్సహంతే తస్మాత్ నిత్య. తస్మాత్ నిత్యః. అన్యోన్య నాశహేతువుని భూతాని. ఈ భూతములు ఎలాంటివి? భూతములు అంటే పంచభూతాలు. అన్యోన్య నాశహేతువులు. ఆ పృథివీ వచ్చి అగ్నిని నాశనం చేస్తుంది అంటే అగ్ని మాపడం, దాన్ని ఆర్పడానికి శక్తి ఉంది. వాయువుకు అగ్నిని ఆపడానికి శక్తి ఉన్నది, అగ్నిని పెంచడానికి శక్తి ఉన్నది. లేకుంటే వాయువుకి ఇంకో దాన్ని ఇంకా దేన్నైనా ఆపడానికి శక్తి ఉన్నది.
జలానికి, భూమిని ఆ, నాశనం చేయడానికి శక్తి ఉన్నది. సో ఈ విధంగా ఒకదాని నుంచి ఇంకోటి నాశనం పొందుతుంది, అంతో ఇంతో నాశనం పొందుతూనే ఉంటుంది. సో ఇట్లా అన్యోన్య నాశహేతుని భూతాని, ఈ భూతములన్నీ కూడా అలాంటి ఉన్నాయి కదా. ఏనం ఆత్మానం నాశయితం న ఉత్సాహంతే, ఈ ఆత్మను నాశనం చేయడానికి నా ఉత్సాహంతే అంటే ఉత్సాహాన్ని చూపవు అని. అంటే ఇక్కడ ఉత్సాహాన్ని చూపవు అంటే అర్థం ఏంటి? దే ఆర్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ రిలేషన్ టు ఆత్మ. ఆత్మను నాశనం చేయడంలో దీనికి ఎలాంటి ఆ, శక్తి లేదు అని. ఆత్మను ఇవి ఏవి టచ్ కూడా చేయలేవు. అలాగే తస్మాత్ నిత్య, అందువల్ల అది నిత్యమైనటువంటిది. ఆ నిత్యమైనటువంటిది అంటే ఏమిటి? ఆ మనకు శాస్త్రంలో ఉత్పాద్యం, ఆప్యం, వికార్యం, ఇట్లా కొన్ని పదాలు ఉన్నాయి. ఉత్పాద్యం అంటే ఉత్పత్తి చేయడానికి వీలైనటువంటిది, అది ఉత్పాద్యం. ఆప్యం పొందడానికి వీలైనటువంటిది అంటే నేను ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తా. సో దట్ గ్రామం ఇవ ఆప్యం. నేను ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాను అనుకోండి, ఆ ఊరు నాకు ఆప్యం, పొందదగినది అవుతున్నది. ఇంకేంటి? సంస్కార్యం. సంస్కార్యం అంటే దాన్ని ఏదో సంస్కరించి ఇంకొద్దిగా రిఫైన్ చేయడం సంస్కార్యం అంటే. వికార్యం, దానిలో మార్పు తేవడానికి వీలైనటువంటిది. ఈ నాలుగు లేవు. మామూలుగా ఈ నాలుగు పదాలు చెప్తుంటారు ఏంటంటే ఉత్పాద్యం, ఆప్యం, సంస్కార్యం, వికార్యం అని నాలుగు పదాలు చెప్తుంటారు. సో ఈ నాలుగు ఆత్మలో నా ఆత్మకు అప్లై కానటువంటివి. తర్వాత ఈ అచ్చేద్యోయం అదాప్యం అంటే ఏమిటి? దానిలో వికారము తేవడం. సో ఇది ఆప్యము కాదు, తర్వాత ఉత్పాద్యము కాదు, తర్వాత వికార్యము కాదు, సంస్కార్యము కాదు, ఏది కాదు. తర్వాత నిత్యత్వాత్ సర్వగతః. నిత్యత్వాత్ శ్రీనివాస్. సర్వగతః. సర్వగతత్వాత్ స్థాణుః. సర్వగతత్వాత్ స్థాణుః. స్థాణుః ఇవ స్థిరః ఇది ఏతత్. స్థాణుః ఇవ స్థిరः ఇతి ఏతత్. స్థిరత్వాద్ అచలః అయం ఆత్మ. స్థిరత్వాత్ అచలः అయం ఆత్మ. అతః సనాతనః చిరంతనః. అతః సనాతనः చిరంతనः. ఈ కారణాత్ కుతశ్చిత్ నిష్పన్నః అభినవః ఇత్యర్థః. न कारणात् कुतश्चित् निष्पन्नः अभिनवः इत्यर्थः। ఓకే. నిత్యత్వాత్, నిత్యము అంటే ఏమిటి? అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని వస్తువుల్లో ఉండేటువంటిది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అన్ని, అంత ప్రాంత అన్ని అన్ని దేశాల్లో, దేశంలో అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి 180 190 కంట్రీస్ అని కాదు, అన్ని దేశం అంటే అంత ప్రపంచం ఆల్ ఓవర్ ద హోల్ యూనివర్స్. దానిలో తర్వాత అన్ని వస్తువుల్లో, ఇక్కడే కాకుండా సూర్యగోళంలోనూ లేక ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిలోనూ ఉన్నటువంటి తత్వము. సో అన్ని వస్తువుల్లో ఉన్నటువంటిది తత్వము. సర్వగత, అందువల్ల సర్వగతము కాబట్టి సర్వగతత్వాత్ స్థాణు, అన్నిట్లోనూ ఉన్నది కాబట్టి దెర్ ఇస్ నో మూమెంట్ ఇన్ దట్. స్థాణుకు ఇవ స్థిర, స్థాణువులాగా స్థిర, ఎలాంటి మూమెంట్ లేనటువంటిది. స్థిరత్వాద్ అచల, స్థిరం అనడానికి ఇంకొక మాట ఏంటంటే అచల, దానిలో చలనం లేనటువంటిది. అచల అయమాత్మ. అత సనాతన చిరంతన. సనాతన అంటే ఎప్పటి నుంచినో ఉన్నది అని. దాని అర్థం ఏంటి? దానికి ఉత్పత్తి లేదు. దాని అర్థం ఎప్పటి నుంచినో ఉన్నది అంటే మనం దాని టైం ఫ్రేమ్ చెప్పలేము అని కాదు. ఆల్వేస్ ఉన్నటువంటిది, ఉన్న ఒకే ఒక వస్తువు చిరంతన. నా కారణాత్ కుతశ్చిత్ నిష్పన్న, ఇంకేదో కారణము వల్ల వచ్చినటువంటి కార్యము కాదు. ఇది ఆత్మ అనేటువంటిది కార్యము కాదు. కారణాత్ నిష్పన్నమైతే ఏమవుతుంది? కార్యం అవుతుంది. కారణాత్ యత్ నిష్పన్నం భవతి తత్ కార్యం భవతి. కారణము ఏదో కారణం ఉన్నదనుకోండి, కారణం నుంచి ఒకటి వచ్చింది అనుకోండి, అది కార్యం అవుతుంది. సో ఇక్కడ కారణం కాదు. ఏదో మృత్తు నుంచి కొండ వచ్చినట్టుగా ఈ ఆత్మ అనేటువంటిది ఒక కార్యం కాదు. నా కారణాత్ కుతశ్చిత్, ఏదో కారణం నుంచి వచ్చినటువంటిది కాదు. నా కారణాత్ కుతశ్చిత్ నిష్పన్న. నిష్పన్న అంటే వచ్చినటువంటిది, ఆర్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఎమనేటెడ్. అభినవ ఇత్యర్థ. అభినవ, అభినవ అంటే ఏమిటి? ఎల్లప్పుడూ, సదాపి నవ, అభినవ, సదాపి నవ, ఎల్లప్పుడు కూడా, ఎల్ల ఎలాంటి మార్పు లేకుండా ఉండేది. ఎలాంటి మార్పు లేకుండా ఉండేది అంటే ఏంటి? అదే అభినవంగా ఉండేటువంటిది. ఆయన ఏదో కిడ్స్ దానిలో ఓట్ టు ఏ గ్రీషన్ అర్న్ అనేది ఒకటి చెప్పాడు చూడండి. సో సంథింగ్ లైక్ దట్. అభినవ,
అంటే దాన్ని నేను ఎగ్జాంపుల్ గా చెప్పడం లేదు, ఊరికే చెప్తున్నా. ఎందుకంటే కీట్స్ వాళ్ళందరూ కూడా రొమాంటిక్ పోయిట్స్ అనేటువంటి వాళ్ళు, వాళ్ళు దేవర్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ బై అవర్ వేదాంత. అందుకని ఆ వేదాంతిక్ ఐడియాస్ కొన్ని కొన్ని వాటి కాడ రిఫ్లెక్ట్ అవుతుంటాయి. తర్వాత నా ఏతేషాం శ్లోకానాం పౌనరుక్త్యం చోదనీయం एतेषां श्लोकानां पौनरुक्त्यं चोदनीयं యద్ ఏకేనైవ శ్లోకేన यद् एकेनैव श्लोकेन ఆత్మనో నిత్యత్వం అవిక్రియత్వం చ ఉక్తం आत्मनो नित्यत्वम् अविक्रियत्वं च उक्तम् న జాయతే మ్రియతే వా ఇత్యాదినా न जायते म्रियते वा इत्यादिना తత్ర యదేవ ఆత్మవిషయం కించిదుచ్యతే तत्र यदेव आत्मविषयं किञ्चिदुच्यते తతః ఏతస్మాత్ శ్లోకార్థాత్ న అతిరిచ్యతే ततः एतस्मात् श्लोकार्थात् न अतिरिच्यते తతః అనుందా తత్ అనుందా నీ పుస్తకంలో ఇక్కడ తత్ అనే ఉంది అండి? తత్ అని ఉంది తత్ అనేది బెటర్. ఈ పుస్తకంలో తతః అని ఉంది, బహుశా తత్ అనేది బెటర్. ఎందుకంటే యత్ ఉచ్యతే తత్ అనేది ఇక్కడ కానీ సరిపోతుంది. యద్ ఉచ్యతే తత్ అని ఇక్కడ ఇక్కడ అది కొంచెం తప్పుపడినట్టుంది. అంటే పైన అక్కడ కించిత్. యత అని ఉంది నా దగ్గర అక్కడ ఒక మిస్టేక్ పట్టి ఓహో. అక్కడ యత అని ఉంది ఇక్కడ తత్ అని మరి ఓహో. ఓ తత్ తత్ర యదేవ ఆత్మ విషయం కించిత్ ఉచ్యతే తతః తత దాని నుండి నుండి అని కూడా చెప్పచ్చు. తతః ప్రింట్ మిస్టేక్ కాకపోవచ్చు కూడా. తతః ఏతస్మాత్ శ్లోకార్థాత్ న అతిరిచ్యతే కించిత్ శబ్దతః పునరుక్తం కించిత్ అర్థతః ఇది. కించిత్. కించిత్ శబ్దతః పునరుక్తం కించిత్ అర్థతః ఇతి ఓకే. ఇక్కడ శంకరాచార్యుల వారు ఒక చిన్న మనకు ఒక కేవియట్ లాగా చెప్తున్నాడు. కేవియట్ అంటే ఏంటి? ఒక బీ కేర్ఫుల్ అన్నట్టుగా, లేకుంటే ఫలాని పని చేయొద్దు అని. ఏమిటి? నా ఏతేషాం శ్లోకానాం పౌనరుక్త్యం చోదనీయం. అరే చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు కదా, చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు కదా అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఏతేషాం శ్లోకానాం పౌనరుక్త్యం, పునరుక్తి, పునరుక్తిగా ఉండడము పౌనరుక్త్యం. పునరుక్తి అనేటువంటి ఉండడము పౌనరుక్త్యం అంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం. పునః ఉక్తి అంటే మళ్ళీ చెప్పడం. సో అది దాన్ని నా చోదనీయం, అలాంటి ప్రశ్నలు వేయకండి అని, అలాంటి దాన్ని అభ్యంతరాలు పెట్టకండి, అలాంటి ఆక్షేపణ చేయకండి అని. నా చోదనీయం, దీని గురించి ఇట్లాంటి ఆరోపణ చేయకండి. ఏమిటి చేయకూడదు. ఎందుకని? యద్ ఏకేనైవ శ్లోకేన ఆత్మనః నిత్యత్వం అవిక్రియత్వం చ ఉక్తం. ఏంటి? నజాయతే మ్రియతే వా, ఇంతకుముందు చెప్పాడు కదండి. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అని అన్నాడు కదా. అది ఆ ఒక్క శ్లోకంలోనే మొత్తం అంతా చెప్పేశాడు. ఏకేన ఏవ శ్లోకేన, ఒకే శ్లోకంలోనే ఆత్మనః నిత్యత్వం అవిక్రియత్వం, దానిలో ఎలాంటి మార్పు ఉండదని కూడా చెప్పినాడు. యద్ ఉక్తం ఇది ఇత్యాదిన. తత్ర యదేవ ఆత్మ విషయం కించిత్ ఉచ్యతే. ఇప్పుడు మళ్ళీ ఆత్మ విషయం గురించి ఇంకా ఏదైనా కొత్తగా చెప్తున్నా కూడా, యత్ ఆత్మ విషయం కించిత్ ఉచ్యతే, ఆత్మను గురించినటువంటి మాట ఇంకేదైనా చెప్తుంటే, తత్ లేకుంటే తతః అని కూడా అనొచ్చు. తతః శ్లోక, అది కూడా పంచమిలో కూడా చెప్పుకోవచ్చు. తతః ఏతస్మాత్ శ్లోకార్థాత్ నాశరిష్యతే. అక్కడ ఉన్నటువంటి శ్లోకార్థం ఏదైతే ఉన్నదో దానికంటే కొత్తగా చెప్పినది ఏమీ లేదు, అధికంగా చెప్పినటువంటిది ఏమీ లేదు అని. తతః ఏతస్మాత్ శ్లోకార్థాత్, దేవుడు ఏది నజాయతే మ్రియతే వా అని చెప్పినటువంటి శ్లోకంలో, అనే శ్లోకంలో ఏ విషయాలు చెప్పారో ఆ శ్లోకంలో చెప్పిన దానికంటే అధికంగా కొత్తగా చెప్పడం లేదు. పోతే మనకు అర్థం కావడం కోసం మళ్ళీ మళ్ళీ వేరే మాటల్లో చెప్తున్నారు అని. ఏతస్మాత్ శ్లోకార్థాత్ నా అతిరిచ్యతే అంటే అధికంగా ఏమి చెప్పడం లేదు. కించిత్ శబ్దతః పునరుక్తం, కొన్నిట్లో వేరే అదే శబ్దంతోనే పునరుక్తి చేస్తున్నారు. కించిత్ అర్థతః, ఇంకో చోట అర్థతః అంటే అదే అర్థం వచ్చేటువంటి వేరే పదాలతో, నా జాయతే మ్రియతే వా అనే దానికి ఇంకేదో వేరే అర్థాల్లో చెప్తున్నారు అంతే. నిత్యః సర్వగతః స్థాణుః ఇట్లాంటివి. సో ఆ విధంగా అర్థతః పౌనరుక్త్యం, శబ్దతః పౌనరుక్త్యం అంటే అవే శబ్దాలు ఉపయోగించి పునరుక్తి. అర్థతః పౌనరుక్త్యం అంటే ఆ అర్థం వచ్చేటువంటి మాటలనే చెప్పడం, అది అర్థతః పౌనరుక్త్యం ఇది. తర్వాత ఎందుకని? దుర్బోధత్వాద్ ఆత్మవస్తునః. చదవండి. నిర్బోధత్వాత్ ఆత్మవస్తునః పునః పునః ప్రసంగం ఆపాద్య పునః పునః ప్రసంగం ఆపాద్య శబ్దాంతరేణ తదేవ వస్తుం నిరూపయతి భగవాన్ వాసుదేవః. శబ్దాంతరేణ తదేవ వస్తుం నిరూపయతి భగవాన్ వాసుదేవః కథం ను నామ సంసారిణాం
कथं नु नाम संसारिणां అవ్యక్తం తత్వం బుద్ధిగోచరతాం ఆపన్నం సత్. अव्यक्तं तत्त्वं बुद्धिगोचरताम् आपन्नं అవ్యక్తం सत्। తత్వం अव्यक्तं तत्त्वं సంసార बुद्धिगोचरताम्। నివృత్తయే స్యా. ఓహో మళ్ళీ ఉంది సార్. ఆపన్నం సత్. ఏమండి మళ్ళీ ఆపన్నం రెండు సత్. సార్లు పడిందా? ఇక్కడ మాకు రెండు ఆ, సార్లు రాలేదు సార్. ఓకే. సంసార నివృత్తయే స్యాత్ ఇది. సంసార నివృత్తయే స్యాత్ ఇతి. ఓకే. దుర్బోధత్వాద్ ఆత్మవస్తునః. అంటే ఆత్మవస్తునః దుర్బోధత్వాద్. ఆత్మవస్తు దుర్బోధ్యం అని ఇక్కడ విషయం ఏంటంటే ఆత్మవస్తు ఏదైతే ఉన్నదో అది దుర్బోధ్యం. దుర్బోధ్యం అంటే ఏంటి? దుఃఖేన బోద్ధుం శక్యం. అంటే చాలా కష్టపడితే తప్ప అది అర్థం కాదు అని. చాలా కష్టపడితే తప్ప అర్థం కాదు. ఏదో లిటరల్ మీనింగ్ అర్థమైనప్పటికీ కూడా మనం దాన్ని అనుభవించము. దాన్ని అది మన అనుభవంలోకి రాదు. దుర్బోధత్వాత్ అంటే మనం ఓకే చెప్పిన మాటలు చిలక పలుకుల్లాగా చెప్పొచ్చు వేదాంతం. మా గురువు గారు పుల్లల రామచంద్రుడు గారు అనేవారు. ఒక చిన్న ఉదాహరణ ఇచ్చేవారు. ఏమిటంటే ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఎవరో సాహిత్యం చెప్తున్నాడు అనుకోండి. సాహిత్యం పాఠం చెప్తున్నప్పుడు చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆయన కూడా ఏదో చెప్తున్నాడు అట జనిగాంచే భూమిసురుడు అంబరచుండి అనే చెప్తుంటాడు అనుకోండి. చెప్తుంటే చెప్పేవాడికి అర్థమవుతుంది, వినేవాడికి అర్థమవుతుంది. వాడు ఆ రసం ఏమైనా ఉంటే ఆ రసాన్ని కూడా వాడు ఆస్వాదిస్తుంటాడు. అలా కాకుండా మ్యాథమెటిక్స్ ఉందనుకోండి. మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇలాంటి ఉందనుకోండి. చెప్పేవాడికి చాలా క్లారిటీ ఉంటుంది. చెప్పేవాడు చాలా క్లియర్ గా చెప్తుంటాడు. ఆ, వినేవాడికి అర్థం కావచ్చు కాకపోవచ్చు. వాడి వాడి బుద్ధిని బట్టి వాడు కొంచెం అర్థమవుతుంది. సైన్స్ అనేటువంటిది ఆ విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ వేదాంతానికి వచ్చే వాళ్ళకి చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి కూడా అర్థం కాకుండా కొన్ని పదాలు వెళ్ళిపోతుండొచ్చు అని ఆయన అనేవాడు. అంటే అలా వేదాంతం చెప్పేవాడికి కూడా అనుభవంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. వినేవాడికి అనుభవంలోకి కూడా రావచ్చు. ఎందుకంటే ఒక్కో చోట మనం కొన్ని కథలు చదువుతుంటాం కదా. గురువుకు అనుభవంలోకి రాకపోయినా శిష్యుడు విని వాడికి అనుభవంలోకి వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఆ అది కథ చెప్పేవాడు ఆయన. సో ఆ విధంగా చెప్పేవాడికి ఆ విధంగా దుర్బోధత్వాత్ బోద్ధం అశక్యం. ఆ అశక్యం అని కూడా కాదు, దుఃఖేన బోద్ధం శక్యం. దుర్బోధ్యం అంటే అంటే అతి కష్టంగా బోధపడుతుంది. అశక్యం అంటే పూర్తిగా శక్యం కాదు అని. పూర్తిగా శక్యం కాంది అని అంటే మనం ఇంకా అది శాస్త్ర విరుద్ధం కదండి. తర్వాత దుర్బోధత్వాద్ ఆత్మవస్తున పునః పునః ప్రసంగం ఆపాద్య. మళ్ళీ మళ్ళీ ఆ ప్రసంగాన్ని తీసుకొని వచ్చి ప్రసంగం ఆపాద్య శబ్దాంతరేణ అంటే వేరే శబ్దాలతో తదేవ వస్తుం నిరూపయతి భగవాన్ వాసుదేవ. అదే వస్తువునే తదేవ వస్తుం నిరూపయతి. అదే వస్తువునే మళ్ళీ మళ్ళీ నిరూపిస్తున్నాడు అంటే మళ్ళీ మళ్ళీ ఇంకో కొత్త పద్ధతిలో చెప్తున్నాడు, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు భగవాన్ వాసుదేవ. ఎందుకని? కథంను నామ సంసారిణ. కథంను నామ ఏ విధంగా అయితే ఏ విధంగా ఏ విధంగా అయ్యా అని. కథంను నామ ఏ విధంగానో ఏ విధంగా ఏదో ఒక విధంగా అన్నట్టుగా ఏదో ఒక విధంగా కథంను నామ సంసారిణ. మనమందరం సంసారులు. సంసారులు అంటే సంసరణశీలులు. సంసరణశీలం అన్నది అంటే తిరుగుతూ 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 ఉంటాం. ఇవి మనకు అవ్యక్తం తత్వం. ఈ అవ్యక్తమైనటువంటి తత్వాన్ని, అవ్యక్తం అంటే పూర్తిగా అవ్యక్తం అని కాదు, సంస్కృతమైనటువంటి మనస్సుకు వ్యక్తం అవుతుంది. అసంస్కృతమైనటువంటి మనస్సుకు వ్యక్తం కాదు. అలాంటి తత్వాన్ని బుద్ధిగోచరతాం ఆపన్నం సత్ సంసార నివృత్తయే స్యాత్. ఈ ఇట్లాంటి ఆత్మతత్వం ఏం కావాలి? బుద్ధిగోచరతాం ఆపన్నం సత్ అంటే బుద్ధి చేత పొందబడినదై అని. ఆపన్నం సత్. ఆపన్నం సత్ అంటే ఆపన్నమైనదై అంటే బుద్ధిగోచరమైనది అయి అంటే ఏంటి? బుద్ధిచే పొందబడినదై అని. బుద్ధిగోచరతాం ఆపన్నం సత్ అంటే బుద్ధిచే పొందబడినదై సంసార నివృత్తయే స్యాత్. సంసార నివృత్తికై పనిచేసిన నివృత్తయే అనేది ఏమిటి? చతుర్థి. సంసార నివృత్తి కొరకు పనిచేస్తుంది, ఎఫెక్టివ్ గా ఉంటుంది అని అని ఆయన ఉద్దేశం. ఇక్కడికి 24 అయిపోయింది. సో 25 కూడా ఈరోజు చదివేసేయచ్చు అనుకుంటా. కించ. కించ అంటే అలాగే అవ్యక్తోయం అచింత్యోయం కించ అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయముచ్యతే అవికార్యోయముచ్యతే. తస్మాదేవం విదిత్వైనం తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. నానుశోచితుమర్హసి. ఓకే. ఇక్కడ మళ్ళీ ఇదే అవ్యక్త అయం, అచింత్య అయం, అవికార్య అయం ఉచ్యతే. ఏమిటిది? అవ్యక్త అయం. అయం ఆత్మ.
అవ్యక్త, వ్యక్తము కానిది. అంటే ఏమిటి? వ్యక్తము అంటే ఏమిటి? ఇంద్రియముల చేత తెలియబడేది. ఇంద్రియముల చేత ఏవేవైతే తెలియబడేదో అది వ్యక్తం. ఇంద్రియముల చేత తెలియబడనటువంటిది అవ్యక్తము అని. ఈ అవ్యక్తం అనే శబ్దాన్ని వేదాంతంలో రెండు కాంటెక్స్ట్లను బట్టి, ఒక్కొక్కసారి ఆ సందర్భాన్ని బట్టి మాయ అనే దానికి కూడా వాడుతుంటాం. మాయ కూడా అవ్యక్తం అంటుంటాం. అవ్యక్తాద్ అతీతం ఆత్మతత్వం అంటుంటాం. అవ్యక్తం కన్నా ఇంకోటి నెక్స్ట్ ఇంకా అవ్యక్తం. ఇంకా అవ్యక్తం అంటే ఏమిటి? అది పురుషాత్ పరహ అని చెప్పని అంటుంటాం. ఏమిటది? అది ఆత్మతత్వం. సో కొన్ని సందర్భాల్లో అవ్యక్తం అంటే ఆత్మకు వాడుతుంటాం, కొన్ని సందర్భాల్లో మాయకు వాడుతుంటాం. సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ సందర్భంలో మనం అవ్యక్తం అంటే ఆత్మ, మాయగా కాదు, ఇది ఆత్మకు చెప్తున్నారు అనమాట. సో అవ్యక్తోయం అచింత్య అయం, అంటే ఆలోచించడానికి వీలు కానటువంటిది. మళ్ళీ ఇంతకు ముందే చెప్పారు కదండి, మనసు చేత సంస్కృతం మనః, శాస్త్ర ఆచార్య ఉపదేశం ఉపదేశ సంస్కృతం మనః అని అన్నారు కదా. శమదమాది సంస్కృతం మనః అని కూడా అన్నారు కదా. మరి అలాంటి మనసు అయితే దొరుకుతుంది. అలాంటి మనసు కాకుంటే మామూలు మనుషుల గురించి చెప్తున్నారు ఇక్కడ. అవ్యక్తోయం అచింత్యోయం అంటే చింతించడానికి వీలు లేనిది. చింతించడానికి వీలు లేనిది అంటే మనం ఊరికే ఏదో చెప్తుంటాం, ఆలోచిస్తుంటాం, ఇది భగవంతుని తత్వం అంటుంటాం, కానీ అది నిజంగా అది భగవంతుని అందుకోలేదు. అందుకనే చెప్తుంటారు కదా, యాత్రావశాద్ వ్యాపకత హతాతే అనే ఒక శ్లోకం ఉన్నది. ఏంటంటే మనం అందరం యాత్రలు చేస్తుంటాం. యాత్రలు చేసి 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 నేను తిరుపతి వెళ్తాను, నేను కాశీకి వెళ్తా, మరో చోటికి వెళ్తా 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 అని చెప్పని అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే దేవుడు ఉన్నాడు అనే భావనతో వెళ్తున్నాం. అలా వెళ్ళడం వల్ల అయ్యా నీ యొక్క సర్వవ్యాపిత్వాన్ని నేను ఇన్సల్ట్ చేస్తున్నాను అని ఒక ఇదని చెప్పాడు ఒక జ్ఞాని. యాత్రావశాత్ వ్యాపకత హతాతే, నీ యొక్క వ్యాపకత సర్వవ్యాపిత్వం ఏదైతే ఉన్నదో నీ సర్వవ్యాపిత్వాన్ని నేను భగ్నం చేస్తున్నాను, చాలా ఇన్సల్ట్ చేస్తున్నాను. ఏమిటి? అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, అది చూడాలి, ఇదం తీర్థం ఇది భ్రమంతి తామసా జన అంటారు. ఆ విధంగా ఇదం తీర్థం, అక్కడ పోవాలి, అక్కడ పోవాలి అని తిరుగుతుంటాం. తర్వాత ఆ స్తోత్రేణ స్తోత్రేణ కాదు, ఆమ్, అలాగే ఉంది చింత్యం. యాత్రావశాత్ వ్యాపకత హతాతే, స్తోత్రేణ ఆ, వాచః పరత హతాతే. స్తోత్రేణ నేను స్తోత్రం చేయడం వల్ల, వాచః పరత, వాచః పరత అంటే వాక్కులకు అతీతమైనటువంటి వాడు, వర్ణించడానికి అతీతమైనటువంటి శక్తి, దాన్ని నేను ఇన్సల్ట్ చేస్తున్నా. అలాగే మౌనేన చేతఃపరత హతాతే, మౌనం అంటే ఏంటి? మననం చేయడం, చింతించడం. ఈ చింతించడం వల్ల చేతఃపరత అంటే మనస్సుకు కూడా అందనటువంటిది కదా, దాన్ని నేను ఇది చేస్తున్నానయా, ఇన్సల్ట్ చేస్తున్నాను. క్షమస్వ శంభో త్రివిధాపరాధ, ఈ మూడు రకములైనటువంటి అపరాధాలని కూడా క్షమించండి అని చెప్పని అంటున్నాడు. క్షమస్వ శంభో కాకుండా విష్ణు అని అనుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన దేవుడిని అనుకోవచ్చు అనుకోండి. శంభో అంటే శంభు అనే కాదు, మనకు వేదాంత శాస్త్రంలో శంభువు విష్ణువు అందరు కూడా ఒకటే. ఆల్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ ఫర్ ది సేమ్ రియాలిటీ మనకు. సో ఆ విధంగా అచింత్యోయం, సో అసంస్కృతమైనటువంటి మనస్సు చేత చింతింపడానికి వీలు కానటువంటిది. అవికార్యోయం ఉచ్యతే, అవికార్య అయం. అవికార్యము అనే దానికి ఏమిటి? మాయ ఎక్స్క్లూడ్ అయిపోతుంది ఇక్కడ. మాయ అనేటువంటిది వికారి ఇక్కడ. అవికార్య హయం ఉచ్యతే, ఆత్మ అనేటువంటిది బియాండ్ దిస్ కారణ శరీర. మాయ అనేటువంటిది కారణ శరీరం కదండి. అన్ని ప్రాణులకు కారణ శరీరం అనేటువంటిది మాయ. అన్ని ప్రాణులకు స్థూల శరీరము, అది మాయా ప్రాడక్ట్సే. మాయలో ఉన్నటువంటి పంచభూతాలు స్థూల శరీరం. ఇంత ముందు చెప్పినటువంటి శ్లోకంలో వచ్చేద్యోయం అదాహ్యోయం అనే ఇవన్నీ కూడా ఈ అన్నమయ కోశాదులు ఆత్మ కాదు అనేటువంటిది ఇంతకు ముందు శ్లోకంలో. ఈ అన్నమయ కోశాలు అన్నీ ఉన్నాయి, అన్నమయ కోశాలు ఉన్నాయి కదా. అచ్ఛేద్యం అదాహ్యం అక్లేద్యం అశోష్యము ఇవన్నీ ఉన్నాయి కదా, అది అన్నమయ కోశం, ఇస్ నాట్ ఆత్మ. ఇక్కడ ఉన్నటువంటి ఏంటి? ఈ మనోమయ కోశము సూక్ష్మ శరీరం గాని కారణ శరీరం గాని ఆత్మ కాదు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట. ఇది శంకరాచార్య భాష్యంలో లేదు, ఇంకో వేరే కామెంటరీస్ లో ఉన్నది. ఏమిటంటే అవ్యక్తం అచింత్యము అన్నప్పుడు ఏంటి? అదేంటి? సూక్ష్మ శరీరానికి బియాండ్ సూక్ష్మ శరీరం. అలాగే అవికార్యం, వికారము చెందనటువంటిది, వికారం చెందింపడానికి వీలు కానిది అన్నప్పుడు ఏంటి? బియాండ్ మాయ అంటే కారణ శరీరానికి కూడా అతీతమైనటువంటిది. అవికార్య అయం ఉచ్యతే చెప్పబడుతుంది. తస్మాత్ అందువల్ల ఏవం విదిత్వా ఏనం, ఏవం విదిత్వా దీనిని ఈ విధంగా తెలుసుకొని, దీనిని ఏవం ఈ విధంగా విదిత్వా తెలుసుకొని, నా అనుశోచితం అర్హసి, అనుశోచితం నా అర్హసి అంటే ఏమిటి? శోచించడానికి నీవు అర్హుడవు కాదు. అంటే ఏమిటి? నువ్వు శోచించదగదు, నువ్వు శోచించకూడదు అని. శోచించడానికి నీవు అర్హుడవు కాదు. ఈ అర్హ అనే పదాన్ని మనం మామూలుగా సంస్కృతంలో ఇలా వాడుతుంటారు.
నగంతుమర్హసి అంటాం అనుకోండి. అంటే నువ్వు అక్కడ పోవడానికి అర్హుడు కాదు అంటే ఏమిటి? నో యు ఆర్ అన్ఫిట్ టు గో దేర్ అని కాదు. నగంతుమర్హసి అంటే అక్కడ నువ్వు పోవడం మంచిది కాదు అనే, పోకూడదు అన్నట్టుగా. అలా పోకూడదు. నాకు ఆదితు అర్హసి, ఏదో ఫలానా వస్తువును నువ్వు తినడానికి అర్హుడు కాదు అని అంటే నువ్వు యు ఆర్ నాట్ ఎలిజిబుల్, యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ అని కాదు. అది తినకూడదు అని అంతే. సో ఈ అర్హ అనే పదాన్ని మనం సరిగ్గా చూడాలి. ఇక్కడ ఇప్పుడు భాష్యం చదువుదాం. అవ్యక్త సర్వకరణ అవిషయత్వాత్ న వ్యజ్యతే ఇది అవ్యక్త అయమాత్మ. अव्यक्तः सर्वकरण अवियश अविषयत्वात् न అవిషయత్వాత్ व्यज्यते ఇది అవ్యక్త అయమాత్మ. अविषयत्वात् न व्यज्यते इति अव्यक्तः अयम् आत्मा। అవ్యక్త, నా ప్లస్ వ్యక్త అవ్యక్త. ఏమిటిది? వ్యక్తము కానిది. వ్యజ్యతే, వ్యంజ్య అనేటువంటి ధాతు ఇక్కడ. అంటే ఇంద్రియముల చేత ఏదైనా వ్యంజకం, వ్యంజకం అంటే తెలియజేసేటువంటిది, దాని చేత తెలియబడేది వ్యక్తము. వ్యక్తం. అలాగే సర్వకరణ అవిషయత్వ. కరణములు అంటే ఏంటి? ఇంద్రియములు. ఇంద్రియములకు ఇది విషయము కాదు. ఇంద్రియములకు విషయమైంది ఏంటి? విషయం అంటే కంటికి కనిపించేటువంటి వస్తువు. ప్రతి ఇంద్రియానికి కూడా ఒక విషయం ఒకటి ఉంటుంది. ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ అని ఒక శ్లోకం రాబోతుంది. ప్రతి ఇంద్రియానికి కూడా ఇంద్రియ విషయం ఒకటి ఉన్నది. ఇంద్రియానికి గోచరం అయ్యేటువంటి వస్తువు. కన్ను అనేటువంటి ఎదురుగా ఒక వస్తువు. చెవి అంటే చెవికి ఒక శబ్దం. ముక్కు అంటే దానికి ఏదో సమ్ వాయువు. వాయువు అంటే సమ్ స్మెల్. అలాగే దీనికి స్పర్శకి ఏదో సమ్ వాయువు కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే రసన, ఏదో సమ్ టేస్ట్. అది అది ఈ ఐదు ఇంద్రియములకు కూడా విషయములు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఈ ఐదు ఇంద్రియాలకు కూడా అతీతమైనటువంటిది సర్వకరణ అవిషయత్వాత్. ఈ ఐదు కరణములకు కూడా విషయము కానటువంటిది కావున అని అవిషయత్వాత్ న వ్యజ్యతే ఇది అవ్యక్త. ఇది న వ్యంజ్యతే అంటే దేని చేత కూడా ఇండికేట్ చేయబడదు, తెలియజేయబడదు. న వ్యజ్యతే అంటే తెలియజేయబడదు. అవ్యక్త అయం ఆత్మ. అత ఏవ అచింత్య అయం. अत एव చదవండి. अचिन्त्यः अयम्। యద్ధి ఇంద్రియగోచరం వస్తు తత్ చింతా విషయం ఆపద్యతే. यद्धि इन्द्रियगोचरं वस्तुतः चिन्ता विषयत्वम् आपद्यते। అయం తు ఆత్మ అనింద్రియగోచరత్వాద్ అచింత్యః. अयं तु आत्मा अनिन्द्रियगोचरत्वात् अचिन्त्यः। అత ఏవ అచింత్యః. అచింత్యః అంటే ఏంటి? చింతించడానికి అంటే ఆలోచించడానికి, ఇది ఆత్మస్వరూపం ఇలాగ ఉన్నది అని ఆలోచించడానికి యోగ్యం కాదు. అత ఏవ అచింత్యః. ఇక్కడ అచింత్యః అనే దాంట్లో మళ్ళీ అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనసైవాను ద్రష్టవ్యం అని ఉపనిషత్తే చెప్తున్నది. మనసుతోనే తెలుసుకోవాలి అన్నట్టు ఉన్నది కదా. సో అది గుర్తుపెట్టుకోవాలి. అచింత్యః అంటే అసంస్కృతమైనటువంటి మనస్సు చేత చింతించడానికి చింతించడానికి కుదరదు. అచింత్య హయం. యద్ధి ఇంద్రియ గోచరం వస్తు. యత్ హి. హి అంటే ఎందుకంటే, హి అంటే యస్మాత్ అని. హి అది అవ్యయము. యత్ హి ఇంద్రియ గోచరం వస్తువు. ఏదైతే ఇంద్రియ గోచరమైనటువంటి వస్తువు అవుతుందో, అంటే ఇంద్రియం చే తెలియబడే, గోచరం అంటే ఏమిటి? తెలియబడేది అని. గోచరం. గోచరిస్తుంది అనే పదాన్ని మనం తెలుగులో కూడా వాడుతుంటాం. సో ఇంద్రియ గోచరమైనటువంటి వస్తువు ఏదైతే ఉంటే అది చింతా విషయం భవతి. అది దాన్ని మనం చూస్తాం, దాన్ని ఎగ్జామిన్ చేస్తాము. ఫిజికల్ ఎగ్జామినేషన్, కెమికల్ ఎగ్జామినేషన్ అవి ఇవన్నీ చేస్తుంటాం. చింతా విషయత్వం ఆపద్యతే. చింతా విషయత్వం అంటే ఆ చింతా విషయంగా ఉండడము అనేటువంటిది చింతా విషయత్వం. హిందుత్వం అన్నట్టుగా. హిందువుగా ఉండడం హిందుత్వం, చింతా విషయముగా ఉండడం చింతా విషయత్వం అంతే. ఈ త్వం ప్రత్యయం వల్ల పెద్ద గోల వచ్చింది ఇప్పుడు. హిందుత్వ అంటే అది ఏదో పెద్ద ఒక అన్స్పీకబుల్ వర్డ్ లాగా, అనటరబుల్ వర్డ్ లాగా తయారైంది. ఎందుకంటే మన మేధావులందరూ కూడా దాన్ని అలా చేశారు. ఆపద్యతే. అయం తు ఆత్మ అనింద్రియ గోచరత్వాద్ అచింత్య. ఈ ఆత్మ ఇంద్రియ గోచరము కానిది కావున, అనింద్రియ గోచరత్వాత్ అంటే ఇంద్రియములకు గోచరించేది కాదు కావున, అచింత్య ఇది చింతించడానికి వీలుగానటువంటిది. అలాగే అవికార్య. వికార్యము ఆప్యము అని చెప్పని అన్నాను కదా. ఇది వికార్యము కాదు. అవికార్య అంటే వికారము పొందించడానికి వీలు కానటువంటిది. ఏదో వస్తువు ఉన్నది అనుకోండి, నేను విరగొట్టగలను. విరగొడితే దీనిలో మార్పు వచ్చింది, లేకుంటే ఇంకేదో చేయగలను దీన్ని. సో చేస్తే దాన్ని కట్ చేయగలను, ఏదో చేస్తాను. అది వికారం పొందింది. వికారం అంటే మార్పు. వికారం అంటే అగ్లీ అని కాదండి. వికారం అంటే విక్రియతే, విధంగా చేయబడుతుంది అని అంతే. విక్రియతే వివిధం క్రియతే, నేను అది విక్రియతే. సో ఆ విధంగా వికార్య అయం ఆత్మ యథాక్షి చదవాలి కదా.
అవికార్యः అయం యథా క్షీరం దధ్యాతంచనాదినా వికారి अविकार्यः अयं यथा क्षीरं दध्यातञ्चनादिना विकारी తథా అయం ఆత్మ. न तथा अयम् आत्मा। ఈ ఆత్మ ఎలాంటిది? యథా క్షీరం, క్షీరం అంటే మిల్క్, పాలు. ఆతంచనాదిన, దధ్యాతంచనం అంటే ఏమిటంటే దధి అనేటువంటి క్షీరంలోకి ఏం చేస్తాం, నీళ్లు కొద్దిగా కొద్దిగా చేసిన తర్వాత కొద్దిగా దధి అంటే పెరుగు ఎలిమెంట్, పెరుగు కానీ మజ్జిగ కానీ ఏదో కొద్దిగా పుల్లగా ఉన్నటువంటి దాన్ని అందులో వేస్తాం. దాన్ని మనం తోడు పెట్టడం అంటాం తెలుగులో. ఇంకేమైనా శబ్దాలు ఉండొచ్చు. తోడు పెట్టడం అంటాం కదా. సో ఆ దాని వల్ల వికారము చెందుతుంది. ఏది? పాలు అనేటువంటిది వికారము చెంది పెరుగుగా మారుతుంది. ఆ విధంగా నా వికారి, నా తథా ఏమాత్మ, ఈ విధంగా మార్పు చెందేటువంటిది కాదు. అంటే దేహంలో ఉన్నప్పటికీ కూడా దేహం చేస్తున్నటువంటి అన్ని పనులను ఎనేబుల్ చేసేటువంటి, ఎనేబుల్ చేయడం అంటే ఏంటో తెలుగులో, చేయడానికి ఆ శక్తిని ఇచ్చేటువంటి వస్తువుగా ఉండి కూడా, ఎందుకంటే ఒక ఎలక్ట్రిసిటీ ఏ విధంగా అయితే అన్ని వస్తువుల్లోనూ ఉంటూ ఒక ఫిలమెంట్ లో ఒక విధంగా యాక్ట్ చేస్తుంది, ఏసీలో ఒక విధంగా యాక్ట్ చేస్తుంది, హీటర్ లో ఇంకొక విధంగా యాక్ట్ చేస్తుంది, మరొక విధంగా వస్తువులో ఇంకొక విధంగా యాక్ట్ చేస్తుంది, అన్నిట్లో కూడా ఉండి కూడా అది ఎలాంటి మార్పును పొందదు. ఆయా వస్తువు యొక్క స్వభావాన్ని బట్టి, ఆ వస్తువు యొక్క స్ట్రక్చర్ ను బట్టి, దాని యొక్క కంపోజిషన్ ను బట్టి ఆ విధంగా పనిచేస్తుంది అంతే. ఆ విధంగా పనిచేసే ఎబిలిటీ ఇస్తుంది అంతే. ఇట్ ఎనేబుల్స్, ఎబిలిటీ ఇస్తుంది, శక్తిని ఇస్తుంది అంతే, ఎనేబుల్స్. సో ఆ విధంగా ఉంది కానీ దానిలో స్వయంగా ఎలాంటి మార్పు లేదు. తర్వాత నిరవయవత్వాచ అవిక్రియ. निरवयत्वाच्च अविक्रियः నహి నిరవయవం కించిద్ విక్రియాత్మకం దృష్టం. न हि निरवयवं किञ्चित् विक्रियात्मकं दृष्टम्। అవిక్రియత్వాద్ అవికార్య अविक्रियत्वात् अविकार्यः అయం ఆత్మ ఉచ్యతే. अयमात्मा उच्यते। ఓకే. నిరవయవత్వాత్, ఈ పదం కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నిరవయవి, సావయవి, నిరవయవి. అవయవములు ఉన్నటువంటి వస్తువులోనే మూమెంట్ ఉంటుంది, లేక మార్పు ఉంటుంది. అవయవములే లేవు అంటే ఏమిటి? దిగంబరుడు, శివుణ్ణి దిగంబరుడు అంటాం. ఏంటి దిగంబరుడు అంటే ఏంటి? ఆయన నేకెడ్ అని అర్థం కాదు. దిక్కులే అంబరములుగా గలవాడు అంటే దిక్కులంతా కూడా ఎటు చేసి ఎంత దూరం వెళ్ళినా, ఎంత వెళ్ళినా కూడా అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి తత్వము. శివుడు అన్న అంతే తత్వమే, అది ఒకటే అర్థమే. విష్ణువు వ్యాప్నోతి, వేవేష్టి ఇది విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము. శివుడు అన్న కూడా అదే, దిగంబర అంటే కూడా అదే తత్వమే, అదే అర్థమే వస్తుంది. సో ఆ విధంగా ఇది నిరవయవం. అవయవం ఉన్నటువంటిది అయితే దానిలో మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. అవయవం లేనటువంటి దానిలో శక్తి ఇది లేదు, ఎలాంటి మార్పు ఉండదు కదా. నిరవయత్వాచ అవిక్రియ. అవిక్రియ అంటే వికారము లేనటువంటిది. నహి నిరవయవం కించిత్ విక్రియాత్మకం దుష్టం. నిరవయవమైనటువంటి వస్తువులు విక్రియాత్మకం, వికారం చెందడం అనేటువంటి దాన్ని నా దృష్టం అంటే అలాంటిది మనకు కనిపించనే కనిపించదు. ఎందుకంటే నిరవయవమైనటువంటి వస్తువు ఒకటే, ఒకే వస్తువు. అదేమిటది అంటే ఆత్మ వస్తువు ఒకటే. ఆత్మ అనేటువంటిది ఒకటే, అవికారి, నిరవయవి. ఇంకా మిగతావన్నీ కూడా సావయవి. తర్వాత అవిక్రియత్వాత్ అవికార్య. ఇది అవిక్రియము కాబట్టి అవికార్యము. అవిక్రియము అవికార్యము ఈ రెంటి మధ్య తేడా ఏంటి? అవిక్రియం అంటే ఎలాంటి వికారము లేనటువంటిది. అవికార్యం అంటే వికారము పొందించడానికి వీలు కానిది. అవికార్యం నా వికర్తుం యోగ్యం. అవికార్యం అంటే ఏమిటి? నా వికర్తుం యోగ్యం. వికర్తం అంటే మార్పు చెందించడానికి. నా వికర్తుం యోగ్యం, నేనేదో కొట్టో తిట్టో దాన్ని ఏదో చేసి వికారం పొందిస్తాను, అలా చేయడానికి వీలు లేదనమాట. నా వికర్తుం యోగ్య అవికార్య అని. అయమాత్మ ఉచ్యతే. ఈ ఆత్మ అలాంటిది. తస్మాదేవం యథోక్త ప్రకారేణ तस्मादेवं यथोक्तप्रकारेण ఏనం ఆత్మానం విదిత్వా एनम् आत्मानं विदित्वा త్వం అనుశోచితుమర్హసి. त्वं न अनुशोचितुम् अर्हसि। అంతాహం ఏషాం మయా అంతాహం ఏషాం हन्ता अहम् येषाम् మయా ఏతే హన్యంతే ఇతి. मया इमे हन्यन्ते इति। ఏతే హన్యంతే ఇతి. ఓకే. తస్మాత్ అందువల్ల, ఏవం
ఏ తస్మాత్ ఏవం విదిత్వైనం అన్నారు కదా. ఏవం అంటే ఏమిటి? యథోక్త ప్రకారేణ ఈ పైన చెప్పినటువంటి పద్ధతుల్లో ఈ విధంగా మనం అది ఈ ఆత్మను విదిత్వ తెలుసుకొని, త్వ ప్రత్యయం విదిత్వ తెలుసుకొని త్వం నీవు నా అనుశోచితం అర్హసి శోచించడానికి అర్హుడవు కావు. హంత ఏమిటి శ్రీయన శోకము? హంత హం ఏతేషాం వీళ్ళందరినీ కూడా, ఏషాం అథవా ఏతేషాం వీళ్ళందరినీ కూడా నేను చంపుతున్నాను అని గాని, మయా ఏతే హన్యంతే నా చేత వీళ్ళందరూ కూడా చంపబడతారని గాని, అంటే అక్కడ నీలో గాని, అక్కడ గాని, ఇక్కడ గాని రెంటిలో కూడా ఆత్మతత్వములో ఎలాంటి మార్పు లేదు. అందువల్ల నీవు ఆత్మతత్వాన్ని గురించి, ఆత్మ యొక్క నాశనాన్ని గురించి నా నువ్వు చింతించతగవు అంటే చింతించకూడదు అని. అంతేగాని ఆత్మ అనేటువంటి దేహాలు నశిస్తూ ఉండొచ్చు, దేహాలు ఉన్నప్పటికీ కూడా ఆత్మతత్వంలో ఎలాంటి మార్పు లేదు అని. ఈ రోజు 2 శ్లోకాలు అయినా, 3వ శ్లోకం ఊరికే చదవచ్చు చల్లగా, ఇంకో 3 నిమిషాలు ఉంది. ఆత్మనః అనిత్యత్వం అభ్యుపగమ్య ఆత్మనః అనిత్యత్వం అభ్యుపగమ్య ఇదముచ్యతే. ఇదముచ్యతే. అభ్యుపగమ్య అభ్యుపేత్యవాదము లేక అభ్యుపగమ్యవాదము అని సంస్కృత శాస్త్రంలో చెప్తుంటారు అప్పుడప్పుడు. అభ్యుపగమ్య అథవా అభ్యుపేత్యవాదం ఏమిటంటే, నువ్వు చెప్పేది దో ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ ఆర్ దో ఇట్ ఈస్ ఇన్ ఐ మీన్ అది మంచి సరైనటువంటిది కాకపోయినా, శాస్త్రీయంగా లేకపోయినా యుక్తియుక్తంగా లేకపోయినా, లేక లాజికల్ గా లేకపోయినప్పటికీ కూడా, సరే నువ్వు అన్నమాట నువ్వు వేడు ఒప్పుకున్నప్పటికీ కూడా ఈ విధంగా ఉందయ్యా పరిస్థితి అని. సరే, నువ్వు అన్న మాటకి ఏదో ఒప్పుకున్నా కూడా నువ్వు చెప్పింది తప్పు. టెంటేటివ్లీ ఒప్పుకున్నా కూడా ఇలాంటి దోషాలు ఉంటాయి కాబట్టి నువ్వు చెప్పింది తప్పు అని. అల్టిమేట్ గా నువ్వు చెప్పింది తప్పు అనే. అభ్యుపగమ్య అంటే పూర్తిగా ఒప్పుకోవడం కాదు. నువ్వు చెప్పిన దాన్ని నువ్వు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ నువ్వు మనం ఓకే అన్నప్పటికీ కూడా ఇది నువ్వు చెప్పే వాదం సరి అనేది కాదు అని. అది అభ్యుపేత్యవాదము లేక అభ్యుపగమ్యవాదం అంటారు. ఆత్మన అనిత్యత్వం అభ్యుపగమ్య ఇదముచ్యతే. ఆత్మ యొక్క అనిత్యత్వం అనే దాన్ని కూడా మనం అభ్యుపగమ్య దాన్ని తీసుకొని క్వశ్చన్ బై డూయింగ్ తీర్థయాత్ర కాయిక పాపం క్షయం అవుతుంది. కరెక్ట్ అండి. మరి నేను ఒకటి ఒక వార్నింగ్ ఇవ్వాల్సి ఉంటానండి. తీర్థయాత్రలు చేయకూడదని కాదండి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఆత్మ జ్ఞాని అయినటువంటి వాడు ఆ విధంగా ఆయన భావించుకుంటాడు అంతే. ఆ తీర్థయాత్రల వల్ల సర్వవ్యాపకత్వాన్ని తత్వం చేసిన వాళ్ళు అవుతారా అని మరి మనం జ్ఞాని అయినటువంటి వాడి మనసులో అలాంటి భావన వస్తుందండి. వాడు నిజంగా ఎవడైతే జ్ఞాని ఉంటాడో అలాంటి వాడి మనసులో ఆ విధంగా క్షమాపణ కోరుకుంటాడు. అయ్యా, నువ్వు అన్ని చోట్ల ఉన్నావు, అన్ని చోట్ల ఉన్నప్పటికి కూడా నేను తీర్థయాత్రలు చేస్తున్నాను. నీవు మాటలకు అందనటువంటి వాడివి అయినా కూడా ఏదో నాకు తోచిన విధంగా నేను స్తోత్రాలు చేస్తున్నాను. శంకరాచార్యుల వారు ఎన్నెన్ని స్తోత్రాలు రాశారండి. అది ఎందుకు రాశారు? అవన్నీ చేస్తూ చేస్తూ ఉంటే ఆ స్తోత్రాలు అవసరం లేనటువంటి స్థితికి మనం ఎదుగుతాం. అది విషయం. అవన్నీ స్తోత్రాలన్నీ చదువుతూ ఉంటే ఆ స్తోత్రాలు అనేటువంటివి ఊరికే మనకి ఇంకా నో లాంగర్ యూస్ఫుల్. ఆ స్థితికి మనం ఎదగాలన్నమాట. అదే విధంగా చింతన చేస్తూ 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 ఉంటే ఆ చింతన అనేటువంటి స్థితిని దాటిపోయి ఆ తత్వంలో మనం లీనం కావడం అనేటువంటి దానికి ఇవన్నీ సాధనాలు అనమాట. తీర్థయాత్రకు వెళ్ళడం ఏమిటి? తీర్థయాత్రకు వెళ్ళడం వల్ల ఎంతో మంది మహర్షులు, ఎంతో గొప్పవాళ్ళు, వాళ్ళందరూ కూడా అక్కడ తపస్సులు చేసి ఉంటారు. ఎంతో గొప్పవాళ్ళు ఇక్కడ వ్యాస మహర్షి ఇక్కడ వచ్చాడట, ఇంకొక మహర్షి ఇక్కడ వచ్చాడట. అవన్నీ కూడా చూసి ఆ ఆ స్ఫూర్తిని మనం కొంచెం పొందుతాం అనమాట. వాళ్ళతో కొద్దిగా టెంటేటివ్లీ మనం వాళ్ళతో ఐడెంటిఫై అవుతాం. స్తోత్రాలు కూడా అంతే. ఇప్పుడు ఏదో కరావలంబ స్తోత్రం ఉన్నదనుకోండి, దానిలో ఏమిటి ఉంటుంది? శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మిగతా స్తోత్రాల్లో అయ్యా నువ్వు ఇంతటి గొప్పవాడివి, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని చాలా స్తోత్రాల్లో ఉంటుంది. ఈయన స్తోత్రాల్లో అలా కాకుండా, నాలో ఉన్నటువంటి ఈ అవగుణాలని తగ్గించు, ఇలాగే ఉంటుంది. అవినయం అపనయ విష్ణు, నాలో ఉన్నటువంటి అవినయం ఏదైతే ఉన్నదో దాన్ని అపనయ తొలగించు. లేకుంటే సంసార సాగర విశాల కరాళ కాల నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య అంటాడు. ఏమిటది? సంసారము అనేటువంటిది భయంకరమైనటువంటి మొసలి నన్ను పట్టుకునుందయ్యా, ఈ మొసలి యొక్క పట్టు నుంచి నన్ను విడిపించు అన్నట్టుంటాడు. సో ఇలాంటివి చదవగా మనలో ఏదో కొంత వైరాగ్యం వస్తుంది. ఎప్పుడో అప్పుడు వస్తుంది. సో వెంటనే రాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. అంతో ఎంతో వస్తుంది అది కూడా.
నాకు వచ్చిన తర్వాత మనం ఏదో ప్రయత్నం చేస్తుంటాం, ఈ స్తోత్రాలను దాటి వెళ్ళేటువంటి పరిస్థితిలోకి మనం చేరుకుంటాం. సో సో అవన్నీ ఆ, యాత్ర గాని, స్తోత్రం గాని, లేక చింతన గాని, అది తప్పు అనే దాని ఉద్దేశం కాదు. వాడు ఆ జ్ఞాని అయినటువంటి వాడు ఆ విధంగా ఆయన భావన ఆ, చేసుకుంటాడు. ఆయన సంతోషానికి ఆయన ఆత్మ సంతృప్తికి ఆ విధంగా ధ్యానం చేసుకుంటాడండి, ఆయన ఆత్మ సంతృప్తికి అంతే. సో ఈ శ్లోకం అభ్యుపేత్యవాదంలో ఏం చెప్తున్నాడు అనేటువంటిది వచ్చే క్లాస్ లో చదువుదాం. శుక్రవారం పెట్టుకున్నాము శ్రీనివాస్. ఫ్రైడే అలాగే ఇజ్ ఇట్ సార్. ఓకే? ఓకే సార్. ఈరోజు బుధవారం కదా, ఫ్రైడే ఇజ్ ఇట్ ఓకే? ఓకే సార్, నాకు ఓకే. ఓకే, సరే, ఓకే. విల్ మీట్ ఆన్ ఫ్రైడే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య.